హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు BDL భారత్ డైనమిక్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు మినిరత్న పబ్లిక్ సెక్టర్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ఒక సంస్థ. సో దీనిలో మనకు చాలా రకాల ఉద్యోగాల కోసం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి సంబంధించి ఎటువంటి పరీక్ష అనేది ఉండదు. సో డైరెక్ట్గా మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ మెరిట్ ఆధారంగా ఈ జాబ్స్ అయితే ఇస్తారు. అండ్ దీనికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ కూడా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో దీని జాబ్ లొకేషన్ అనేది ఉంది. అది ఏపీలో కావచ్చు, మనకు తెలంగాణలో కావచ్చు, హైదరాబాద్, అదేవిధంగా సంగారెడ్డిలో దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ అయితే ఉంది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మీకోసం అయితే యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో చాలా మంది ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను అకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనిలో చెప్పేటువంటి ఫ్యాకల్టీ కూడా మన తెలుగు వారే. సో ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత వీళ్ళైతే బ్యాచ్ కోర్స్ అయితే అందిస్తున్నారు. మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ నేమ్స్ కానీ వారి యొక్క ఫోటోస్ కానీ మీరు ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ సాధన అనేటువంటి నేమ్ తోటి వీళ్ళు గ్రూప్ 2కి సంబంధించిన బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. అదేవిధంగా రక్షక్ అనే నేమ్ తోటి PCSIకి సంబంధించిన బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో వీటిలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వీడియో యొక్క లింక్స్ అనేవి కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా దీనిలో మీకు చాలా రకాల ఫ్రీ క్లాసెస్ కూడా మీకు అయితే దీనిలో లభిస్తాయి. సో ఆ ఫ్రీ క్లాసెస్ సంబంధించి మీరు ఏ విధంగా వినాలి అనేది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఆ ఫ్రీ క్లాసెస్ ఎట్లా యాక్సెస్ చేసుకోవాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో ఎండ్లో ఉంటుంది. కంపల్సరీ ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఇక ఈ టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా ఉంటుంది, వీటిలో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎటువంటి యూజ్ ఉంటుందని కూడా నేను ఎండింగ్లో చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే, సో ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళైతే దాదాపుగా 70 పోస్టులు అయితే ఫిల్ చేస్తున్నారు. మొత్తం ఇవి మనకు కాంట్రాక్ట్ బేస్ కింద నింపుతున్నటువంటి పోస్టులు. సో 4 years కాంట్రాక్ట్ బేసెస్ కింద వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేస్ కింద నింపినప్పటికీ దీనిలో అయితే చాలా మంచి శాలరీస్ అనేది ఉంటుంది. అండ్ దీని నుంచి వచ్చేటువంటి సర్టిఫికేట్ కూడా మీకు ముందు అయితే చాలా యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీనిలో ఉన్నటువంటి పోస్టుల వివరాలు కనుక మీరు చూసుకుంటే, మనకు దాదాపుగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఎక్కువ. అదేవిధంగా మనకి ఏదైతే MBA చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకునే విధంగా అయితే ఇలా పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి పోస్టులు కనుక మీరు చూసుకుంటే, ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించినటువంటి మెకానికల్ విభాగంలో కావచ్చు, ఎలక్ట్రికల్ విభాగంలో కావచ్చు, అదేవిధంగా కంప్యూటర్ అండ్ సివిల్ విభాగంలో వీటి పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి మీరు జాబ్ లొకేషన్ కూడా చూసుకుంటే, మనకు హైదరాబాద్కి సంబంధించి జాబ్ లొకేషన్ ఉంది. అదేవిధంగా మనకు కామారెడ్డికి సంబంధించి జాబ్ లొకేషన్ ఉంది. అండ్ ఏపీలో చూసుకుంటే మీకు విశాఖపట్నంలో కూడా జాబ్ లొకేషన్ అనేది ఉంది. సో దాదాపుగా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించిన జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించి మీకు ఏజ్ కనుక చూసుకుంటే 28 years ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. యాజ్ ఫర్ ద ఏజ్ మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేవి వర్తిస్తాయి. 5 years SC/ST అండ్ OBCకి వచ్చేసి 3 years ఉంటుంది. అయితే వీటికి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా నేను క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నాడు. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఉండాలని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఈ 1 year అనేటువంటిది మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కాదు. మీరు మీ బీటెక్ చేసిన తర్వాత ఏదైనా ఒక దాంట్లో అప్రెంటిషిప్ 1 year చేసినా కూడా దీనికి మీరు ఎలిజిబుల్ అవుతారు. చాలా మంది నాకు తెలిసి బీటెక్ చేసినటువంటి అభ్యర్థులు అప్రెంటిషిప్ చేసి ఉంటారు ఏదో ఒక దాంట్లో. సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే చాలా మంచి శాలరీస్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా ఇక్కడ వేకెన్సీ వివరాలు మీకు రిజర్వేషన్ వైజ్ కూడా మీరైతే చూడవచ్చు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే, మీరు ఖచ్చితంగా 60% అనేటువంటి మీ అకాడమిక్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో 4 years అనేటువంటి మీరు కంపల్సరీ దానిలో వర్క్ చేసేంత ఎఫిషియన్సీ తోటి మీరు వాళ్ళకైతే అగ్రిమెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 4 years కాంట్రాక్ట్ బేస్ కింద వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్ సంబంధించి చూసినట్లయితే మీరు HR కావచ్చు, అదే ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి సో MBA చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. MBA కావచ్చు, MSW చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్లో 60% మార్క్స్ అనేది ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదే SC/ST క్యాండిడేట్స్కి అయితే మనకు 55% ఉన్న అభ్యర్థులు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ క్వాలిఫికేషన్ అనేటువంటిది మీకు ఓన్లీ మీ 1 year కంప్లీటెడ్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ విల్ బి కన్సిడర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు 1 year ఎక్కడైనా అప్రెంటిషిప్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే దీన్ని అయితే యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనకు 4 yearsలో దీనికి సంబంధించిన శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు 30,000 ఉంటుంది ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఇది మనకు నెక్స్ట్ 33, తర్వాత 36, 39. సో ఇట్లా మీకు వరుసగా 4 yearsలో మీ యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. 30,000 నుంచి స్టార్ట్ అయ్యి మీకు 36 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అదే కాకుండా అదనంగా మీకు ఒక 10,000 రూపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క అదర్ ఖర్చుల కోసం మీకు ఇక్కడ ఎక్స్పెన్సివ్ కోసం ఇచ్చేటువంటి మనీ కూడా ఒక 10,000 వరకు అయితే ఇస్తారు. దాదాపు మీకు 40,000 వరకు శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే, దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది
జస్ట్ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా ఈ విధంగా అయితే మీ దీని యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మీకు వచ్చినటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కులు వచ్చేసి 75% కింద తీసుకుంటారు. అంటే మొత్తం మార్క్స్ 75 మార్క్స్ కింద అయితే కన్సిడర్ చేసి తీసుకుంటారు. తర్వాత మీకు రిలవెంట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, ఏదైతే మనం అప్రెంటిషిప్ అనుకున్నాం కదా, దానికి సంబంధించి 10 మార్క్స్ యాడ్ చేస్తారు. అండ్ ఒక 15 మార్క్స్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్ అయితే దీనికి మనకు ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తారు. అయితే ఈ సెలక్షన్ ప్రాసెస్ నుంచి 1:7 రేషియోలో మాత్రమే దాన్ని షార్ట్ లిస్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడ మీరు ఏదైతే ఫస్ట్ అప్లై చేసిన తర్వాత సో దాంట్లోకి వెళ్ళి 1:7 రేషియోలో మాత్రమే మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకైతే మీ మెయిల్ పంపడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ బట్టి. సో తర్వాత ఈ 1:7 రేషియోలో వచ్చినటువంటి వ్యక్తులకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి వాళ్ళకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి కండిషన్స్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే మీరు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లై చేయండి. నేను పీడిఎఫ్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300 రూపీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి. సో టోటల్గా జనరల్ అభ్యర్థులకు అండ్ ఓబీసీ అభ్యర్థులకు మాత్రం మీకు 300 రూపీస్ అనేటువంటి దీనికి అప్లికేషన్ ఫీజు ఉంటుందని చెప్పేసి మనకు దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చూడవచ్చు యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే సో ఈ ఫీజు అనేటువంటి మీరు ఆన్లైన్ మోడ్లో అయితే చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే March 12 ఈ రోజు నుంచి ఇది అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 31 మార్చ్ వరకు దీని యొక్క లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అదేవిధంగా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా దీనిలో మీకు ఈ పీడిఎఫ్లో అయితే ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే క్లియర్గా చదివిన తర్వాత వీటికైతే అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించి జాబ్ లొకేషన్ కూడా మనకు సొంత రాష్ట్రంలో ఉంది కనుక కంపల్సరీ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ నేను అనాకాడమీ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసి సో వీడియోని అయితే స్కిప్ చేయవచ్చు. సో దీనిలో అనాకాడమీలో మీకు ఇంతకుముందు చెప్పాను కదా బ్యాచ్ కోర్సెస్ గురించి. ఈ బ్యాచ్ కోర్సెస్ కనుక మీరు బై చేయాలనుకుంటే కింద మన ఛానల్ యొక్క దీని యొక్క లింక్ అనేది ఉంటుంది, యాప్ లింక్ అనేది ఉంటుంది. యాప్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లస్ కప్ సబ్స్క్రిప్షన్ అని చెప్పేసి మీకు గ్రీన్ కలర్ బటన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసి మన ఛానల్ యొక్క SAT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అయితే బ్యాచ్ పైన మీరు ఏదైతే బ్యాచ్ కోర్స్ బై చేస్తారో దాని మీద ఆఫర్ కూడా అయితే రావడం జరుగుతుంది. మీరు ఫ్రీ క్లాసెస్ కనుక వినాలి అనుకుంటే సో యాప్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు సెర్చ్ బార్కి వెళ్ళేసి అక్కడ తెలుగు మీడియం క్లాసెస్ అనేటువంటి APPSC TSPSC అని కొడితే మీకు తెలుగు మీడియంకి సంబంధించినటువంటి క్లాస్ అయితే వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ రెఫరల్ కోడ్ అనేది అడుగుతుంది. ఆ రెఫరల్ కోడ్ అనేటువంటిది మీరు SAT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు ఆ క్లాసెస్ని అయితే ఓపెన్ అవుతాయి. సో 15 మినిట్స్ కనుక మీరు ఆ క్లాసెస్ కనుక వింటే మీరు ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. సో ఆ యాప్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. సో మీరు బ్యాచ్ కోర్సెస్ కూడా కొంటే 10% మన ఛానల్ యొక్క కోడ్ చేస్తే మీకు 10% ఆఫర్ వస్తుంది కనుక బ్యాచ్ కోర్స్ కొనేటప్పుడు కూడా మన ఛానల్ యొక్క కోడ్ అయితే యూజ్ చేయండి. సో ఫస్ట్ మీరు 1 మంత్కి అయితే తీసుకుని అయితే ట్రై చేయండి. సో నచ్చితే మీరు ఫర్దర్గా అయితే కంటిన్యూ కావచ్చు. సో దీనిలో చెప్పే వాళ్ళంతా మన తెలుగు వారే. సో తెలుగులో ఉన్నటువంటి మంచి ఫ్యాకల్టీ చేత వీళ్ళైతే క్లాస్ అయితే ఇప్పిస్తున్నారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కావచ్చు అండ్ బ్యాచ్ కోర్సెస్ లింక్ కావచ్చు అవన్నీ నేను కింద ప్రొవైడ్ చేస్తాను. చూడండి డైలీ మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో కూడా ఈ క్లాసెస్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ సంబంధించి లింక్స్ కూడా పెడుతున్నాను. ఎవరైనా మీరు చూసి ఆ ఫ్రీ క్లాసెస్ కూడా వినవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి PDF కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీటికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.